ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో మీకు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు స్కోర్ ఇస్తారు. ఒక్కొక్క షేర్కి ఒక స్కోర్ ఇస్తారు. అది ఎలా ఉంటుంది, ఏముంటుంది. అయితే ఇది పెయిడ్ది, ఫ్రీ కాదు. మామూలుగా ఓపెన్ అయ్యేది వెబ్సైటు ఎకనామిక్ టైమ్స్ పేపర్ ఏదైతే షేర్ మార్కెట్ రిలేటెడ్ ఉందో ఆ పేపరే. కానీ ఇప్పుడు నేను మీకు చూపించేది ఏదైతే ఉందో అది ఫ్రీ కాదు. అది మీకు ఏదైతే ఉందో అది లాక్ బొమ్మ ఉంటుంది, అంటే తాళం బొమ్మ ఉంటుంది. అంటే పైసలు కట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆఫర్లు ఉంటాయి. ఇయర్లీ 2 ఇయర్స్ అట్లా ఆఫర్లో మరి తీసుకోవచ్చు. ఈ మనం ఏంటిది అంటే ఇప్పుడు మీకు ఇక్కడ మార్కెట్స్ ఉంటుంది. ఈ మార్కెట్స్లో స్టాక్ రిపోర్ట్ ప్లస్ ఇట్లా స్టాక్ స్కోర్ అని ఉంటుంది వర్డ్. ఈ స్టాక్ రిపోర్ట్ ప్లస్ మార్కెట్స్, స్టాక్ రిపోర్ట్స్ ప్లస్లోకి వెళ్ళి స్టాక్ స్కోర్ కొడితే ఇట్లా మనకి టాప్ స్కోర్ కంపెనీస్ అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేరు ఇది చేస్తుంది, మాన్యువల్ కాదు. అంటే కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ల ప్రకారంగా కంపెనీ వాళ్ళు దానికి ఒక పారామీటర్స్ అప్పచెప్తారు. ఆ పారామీటర్స్ మ్యాచ్ అవ్వగానే అది ఒక స్కోర్ ఇస్తుంది. 10, 8, 6, 4, 5, 3 అని. మీ దగ్గర ఏవైతే షేర్లు ఉన్నాయో ఇక మీరేం చేయొచ్చు, సర్చ్కి వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, ఎన్టీపీసీ ఉంది, 10/, ఎన్ఎల్సి, ఇమామి, ఇట్లా ఇప్పుడు ఓలా ఉంది. వాడు ఒకటే ఇచ్చిండు అంటే 10 అనమాట. అంటే 10 రేటింగ్లో ఒకటే రేటింగ్. ఇటువంటివి మన దగ్గర ఉన్నాయి అనుకోండి, మనం అవి పెరగదన్నమాట అర్థం. ఇప్పుడు ఎంఎంటీసీ ఉంది, ఒకటే ఉంది. ఫ్యాక్ట్ ఉంది, ఒకటే ఉంది. లో స్కోర్ అనమాట ఇవన్నీ. అప్వర్డ్ ఉన్నాయి, ఇగో టోరెంట్ పవర్ ఉంది, ఎస్కార్ట్స్ ఉన్నాయి. మన పని ఏంటిది, ఏ అయితే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలకు సంబంధించినటువంటి స్కోర్ ఎంత ఉందో చూసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మన దగ్గర ఏవైతే షేర్ మార్కెట్ లిస్ట్ ఉంటుంది, ఉదాహరణ మార్కెట్స్లోకి వెళ్ళి అప్సైడ్ రేడార్ అనుకోండి, అంటే పెరుగుతున్న షేర్లు. ఈ అప్సైడ్ రేడార్లో 6 స్టాక్స్ ఉన్నాయి. ఇది లాజిస్టిక్స్లో. ఎన్బిఎఫ్సిలో 18 ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో 12 ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ 12 అనుకోండి, క్లిక్ చేసినాం. క్లిక్ చేయగానే ఇప్పుడు ఇది కీస్టోన్ రియాల్టర్స్ అట 6/10 ఇచ్చింది రేటింగ్. అనంతరాజ్ 8/10. మహీంద్రా లైఫ్ స్పేస్ 2/10. సన్టెక్ రియాలిటీ 5/10. సిగ్నేచర్ గ్లోబల్ 7/10. గోడ్రేజ్ ప్రాపర్టీస్ 7/10. ఇప్పుడు మనం ఉంది లేదు, మనం ఇప్పుడు స్క్రీన్స్కి వెళ్ళి సపోజ్ సిమెంట్ కంపెనీ కొట్టినాం. సిమెంట్ కంపెనీ కొడితే ఇక్కడ బాగా సిమెంట్లో మంచి ప్రాఫిట్ వచ్చింది, ఏది ఉందో చూసుకోవాలి. ప్రాఫిట్ గ్రోత్ హైయెస్ట్ ఉన్నది చూస్తున్నాం అనుకోండి. ఉదాహరణకి ప్రాఫిట్ గ్రోత్ హైయెస్ట్ ఉన్నది ఏంటిది, 209 వచ్చింది. అది కేశవరామ్ అనుకోండి. కేశవరామ్ వచ్చి ఇప్పుడు 6 రూపాయలే ఉంది. రోజు అప్పర్ సర్క్యూట్ పోతుంది, అది మల్టీ బ్యాగర్ అవుతుంది. అది బాగా ప్రాఫిట్లో మంచి రిటర్న్స్ వచ్చినాయి అనమాట. ఉదాహరణకి ఇప్పుడు గ్రాసిమ్ ఉంది, పయోటర్స్కి 2 ఉంది. తర్వాత ప్రాఫిట్లో మనకి ఇలా చూస్తే ఇది పయోటర్స్కి 5 ఉంది కేశవరామ్. ఇక్కడ 5 పయోటర్స్కి ఉంది. మనం ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్కి వెళ్ళి ఇక్కడ కేశవరామ్ అనుకోండి, ఉదాహరణకి కేశవరామ్ కొడుతున్నాం. మనం ఇలా చూడవచ్చు. ఇగో పీర్స్కి వెళ్ళాం. పీర్స్కి వెళ్తే పీర్ కంపారిజన్ లేదు, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ అనుకోండి, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ 9/10. ఇలా మనం ఏం చేయాలి, ఏ గ్రూప్ షేర్లు ఏవైతే వాల్యూ ఉన్నటువంటి ఉన్నాయి అనుకోండి, మనము పయోటరీస్కి చూసుకోవచ్చు. ఒక వీడియోలో చెప్పినట్టు జరిగింది. ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్ రేటింగ్ చూసుకోవచ్చు. మళ్ళీ వీటన్నిటితో పాటు మనకంటూ ఒక ఐడియా ఉండాలి. మనకంటూ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూడగలగాలి. లేదు కొంచెం ఐడియా ఉన్నా కానీ ఈ రేటింగ్ని చూసుకొని కూడా ఫాలో అవ్వచ్చు. మళ్ళీ ఒకవేళ సపోజ్ ఇప్పుడు 9 రేటింగ్ ఇచ్చిండు, ఇక్కడ ఉంటుంది అనమాట. ఎర్నింగ్స్కి ఎంత రేటింగు, ఫండమెంటల్స్కి ఎంత రేటింగు, రిలేటివ్ వాల్యుయేషన్కి ఎంత రేటింగు, రిస్క్ ఎంత, ప్రైస్ ఎంత, వ్యూ రిపోర్ట్స్ చూసామనుకోండి. ఆ వ్యూ రిపోర్ట్ చూస్తే దీనికి సంబంధించినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఇదనమాట. దానికి సంబంధించిన
వాల్యూమ్ ఎంత అవుతుంది, 52 వీక్ హై ఎంత, లో ఎంత, 1 మంత్ రిటర్న్స్ ఎంత, 3 మంత్స్ ఎంత, ఈ స్కోర్ ఎందుకు ఇచ్చిండ్రు వాళ్ళు, దానికి సంబంధించి ఇప్పుడు లూపిన్ అని డివిస్ ల్యాబ్, ఇగో లూపిన్ 10 ఉంది, డివిస్ ల్యాబ్ 9 ఉంది, డాక్టర్ రెడ్డి 9 ఉంది, టోరెంట్ ఫార్మా 7 ఉంది, మ్యాన్ కైండ్ 6 ఉంది. అంటే దీంట్లో ఫార్మాలో లూపిన్ అనమాట కొంచెం రేటింగ్ ఎక్కువ ఉంది. మనం ఏం చేయాలి, ఇలా చదవాలి. ఇది ఇప్పుడు 1 ఇయర్ రిటర్న్స్ ఎంత ఇచ్చింది, 5 ఇయర్స్లో ఎంత రిటర్న్స్ ఇచ్చింది, ఎందుకు ఇచ్చిండు, డాక్టర్ రెడ్డికి సంబంధించినటువంటి ఎర్నింగ్స్, ఫండమెంటల్, వాల్యుయేషను, రిస్క్, ప్రైస్ మూమెంటు, వీటికి సంబంధించి మళ్ళీ పీర్ కంపారిజన్, అంటే ఫార్మాస్యూటికల్లో ఏమేమి కంపెనీలు ఉన్నాయి, అవి 1 మంత్లో ఎంత రిటర్న్స్ ఇచ్చినాయి, అనాలిసిస్ ఏంది, హోల్డ్ చేయాలన్నా బై చేయాలన్నా. ఇక్కడ డైరెక్ట్ ఇచ్చిండు చూడండి, బై ఇచ్చిండు లూపిన్కి, మ్యాన్ కైండ్ కూడా బై ఇచ్చిండు, ఇది స్ట్రాంగ్ బై ఇచ్చిండు, ఇది అబౌట్ ఇండియా. మనం ఏం చేయాలి, ఇవన్నీ రాసుకోవాలి. అంటే ఫార్మా సెక్టార్లో ఎవరెవరు ఉన్నారు, సిమెంట్ సెక్టార్లో ఎవరెవరు ఉన్నారు, కన్స్ట్రక్షన్ సెక్టార్లో ఎవరెవరు ఉన్నారు, బ్యాంక్ సెక్టార్లో ఎవరెవరు ఉన్నారు, వాటికి సంబంధించిన రేటింగ్ ఏముంది, ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఏమని ఇచ్చిండు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంది, రిపోర్ట్ ఏంటిది, ఈటీ ప్రైమ్ ఏదైతే ఉందో వాళ్ళు దానికి సంబంధించినటువంటి స్టాక్ రిపోర్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, దానికి సంబంధించిన అంటే ఎస్టిమేషన్ ఎలా ఉంది, ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, రికమెండేషన్ ఎలా ఉంది, వాళ్ళు చేయమంటురా కొనమంటురా, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. మళ్ళీ మనము టెక్నికల్గా ఫాలో కావాలి, కొంచెం ఐడియా ఉండాలి, అవగాహన తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, పాజిటివ్ సర్ప్రైజ్ ఎంత, అంటే గ్రేటర్ దాను, లెస్సర్ దాను, నెగిటివ్ ఎంత ఉంది, ఇవన్నీ మనం డాక్టర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇలా ప్రతిదానికి కనుక మనం చూడగలిగి చదవగలిగితే మీకు ఇదంతా అనమాట దానికి సంబంధించినటువంటి ఫండమెంటల్, లేకపోతే Q1, Q2, Q4లు, దానికి సంబంధించిన రెవెన్యూలు, కరెంట్ రేషియోలు, క్యాష్ ఫీల్డ్, డివిడెండ్ గ్రోత్లు, దీనికి సంబంధించిన అనమాట. ఇట్లా మనం మన పని ఎంతసేపటికి ఏంటిది, గ్రాఫ్లు, ఫండమెంటలు, టెక్నికల్స్, ఏవైతే అంటే ఒక్కొక్క దాని మీద వాళ్ళు ఆ వ్యూ అవన్నీ చదవాలి. మనం చదివినప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇవన్నీ మీకు ఇప్పుడు ఇది ఉంది, ప్రైస్ మొమెంటం ఓన్లీ 3 ఇచ్చింది రేటింగ్, 3 మార్క్ అది దాని యొక్క స్కోరు. మనం చదవాలి, నెగిటివ్ అవుట్లుక్ అనమాట అది ప్రైస్ మొమెంటము. ఇవన్నీ మనము ఈటీ ప్రైమ్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, డీటెయిల్డ్ స్టాక్ రిపోర్ట్ టిప్స్ అనమాట, ఎర్నింగ్స్ ఏంటిది అనేది. ఇట్లా మనము చదివినట్లు ఏమైందంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇలా ఒక్కొక్క షేర్ని కనుక మనము ఎనాలిసిస్ చేసి, అనలైజ్ చేసి, మీరు చదివినా కానీ చూసినా కానీ ఏదైనా జరిగిందనుకోండి, మీకు ఆ స్క్రిప్ట్ మీద ఒక విధమైన వచ్చేస్తుంది. హోంవర్క్ కనుక చేసేటనుకోండి, కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ షేర్ తగ్గినప్పుడు కానీ, ఆ షేర్ ఏదైనా మూమెంట్ జరిగినప్పుడు మీరు రెడీగా ఎంటర్ అవ్వాలా, ఎగ్జిట్ అవ్వాలా అనేది కూడా తెలిసిపోతుంది. బాగా మార్కెట్ పడిపోయింది, ఏ షేర్ కొనాలి, ఇట్లాంటివన్నీ మీరు రెడీగా ఉన్నారనుకోండి, ఓకే ఫార్మాలో ఈ కంపెనీ బాగుంది, సిమెంట్ కంపెనీలో ఈ కంపెనీ బాగుంది, టైర్స్లో ఉంది, ఆటో సెక్టార్లో ఇది ఉంది, బేరింగ్స్లో ఇది ఉంది అని మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. వెంబటే మనము మార్కెట్ పడ్డా కానీ మనం ఏమి ఉండదు, కొనుక్కుంటాం, యావరేజ్ చేస్తాం, లేదు ఫ్రెష్ బై చేస్తాం, మళ్ళీ తర్వాత పెరిగినప్పుడు ఎగ్జిట్ అవుతాం. ఇదంతా మీకు ఒక అవేర్నెస్. ఇది ఎకనామిక్ టైమ్స్లో స్కోర్ గురించి ఎలా వివరాలు ఉంటాయనేది దీని మీద మీకు ఎక్స్ప్లెనేషన్, అవేర్నెస్ మాత్రమే. ఓకే, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.